బీహార్లో ఆర్జేడీకి కాంగ్రెస్కి సమన్వయం లేకపోవడం వల్ల సీట్ల పంపకాలు పూర్తిగా జరగకపోవడం వల్ల ఇప్పుడు ఎన్డీఏ కూటమికి విజయంతో పాటు కొన్ని స్థానాల్లో ఏకపక్షంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆర్జేడీ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఆ 12 నియోజకవర్గాల్లో కూడా నామినేషన్ సపరేట్ గా వేశాయి. అవి నిజానికి వాళ్ళు పంచుకోవాల్సినటువంటి స్థానాలు, కానీ వాళ్ళు పంచుకోకుండా సపరేట్ గా పోటీ చేస్తున్నారు. దీనివల్ల ఎన్డీఏ కూటమికి అక్కడ బాగా భారీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక విజయాన్ని అక్కడ అంచనా వేయాల్సిన అవసరం లేదు, ఎవరు గెలుస్తారని అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఓట్లు చీలిపోతాయి కాబట్టి, అంటే పక్కాగా అక్కడ కాంగ్రెస్ ఆర్జేడీ గెలవలసినటువంటి నియోజకవర్గాల్లో సపరేట్ గా పోటీ చేయడం వల్ల వాళ్ళ ఈగో హట్ వచ్చి సీట్ల పంపకాలు జరగలేదు కాబట్టి సపరేట్ గా నిల్చున్నారు. దానివల్ల ఇప్పుడు ఎన్డీఏకి కలిసి వచ్చినటువంటి అంశాలుగా రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారు. వాస్తవానికి ఆర్జేడీ, కాంగ్రెస్, బీజేపీ, జేడీయూ ఈ రెండు కూటములు మంచి పోటీతో ఉన్నాయి. కానీ వీళ్ళకి సీట్ల పంపకాలు జరగకపోవడం వల్ల ఆ 12 నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా నియోజకవర్గాల్లో ఇంకా ఇలాంటి క్లాసెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మొదట విడతలో 121 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 121 స్థానాల్లో ఇప్పుడు ఈ విధంగా కాకుండా అనేక తంటాలు ఉన్నాయి ఇప్పుడు ఆర్జేడీకి, కాంగ్రెస్. ఇప్పుడు ఈ 12 నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి అయితే వీళ్ళు ఏకపక్షంగా విజయం చేతిలో పెట్టేసినట్లే. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ సపరేట్గా చేస్తుంది, ఆర్జేడీ సపరేట్గా పోటీ చేస్తుంది, ఓట్లు చీలిపోతాయి, అది బీజేపీకి లాభం. ఆ 12 నియోజకవర్గాలు బచువాడ, నర్కటియాగంజ్, బాబుబర్హి, వైశాలి, రాజాపాకర్, కహల్గావ్, బేహర్ షరీఫ్, సికంద్రా, చైన్పూర్, సుల్తాన్గంజ్, కరగ్హర్, వాల్సారీగంజ్ ఈ 12 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్, ఆర్జేడీ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇది నిజంగా బీజేపీకి ఒక విధంగా కలిసి వచ్చే అంశమే. వీళ్ళు ఎంత సర్దుకోకపోతే అంత మంచిది. రెండో విడతలో కూడా మిగతా నియోజకవర్గాలు ఉంటాయి కదా, 122 నియోజకవర్గాలు. ఆ 122 నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి తంటాలే ఉన్నాయి.